హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 11th సెప్టెంబర్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 25,041 దగ్గర క్లోజ్ అయింది, పాజిటివ్గా 104 పాయింట్స్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే 51,272, పాజిటివ్ 154 పాయింట్స్. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్గానే క్లోజ్ అయింది, 1.36% పెరిగింది, సో 176 పాయింట్స్. ఇక్కడ నిఫ్టీ 50లో స్టాక్స్ చూస్తే 33 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే డిక్లైన్లో 17 ఉన్నాయి, పాజిటివ్ బ్రెడ్త్ అనుకోవచ్చు. నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ ప్రైస్ గెయినర్స్లో దివీస్ ల్యాబ్ టాప్లో ఉంది 4.89% తోని. తర్వాత ఎల్టీఐఎం, భారతీ ఎయిర్టెల్, విప్రో, ఎస్సీఎల్ టెక్, టెక్ మహేంద్ర, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, టీసీఎస్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అండ్ ఇంకొకటి గమనిస్తే మనం సెక్టోరియల్గా ఐటీ స్టాక్స్లో ఈరోజు కొంచెం స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం కనిపించింది. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది హెచ్డిఎఫ్సి లైఫ్, తర్వాత ఎస్బీఐ లైఫ్. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఈరోజు కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. సో ప్రీవియస్గా బాగా పెరిగిన స్టాక్స్ అవి, న్యూస్ నెగిటివ్ వచ్చేసరికి కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఇన్సూరెన్స్ కంపెనీస్లో. టెక్నికల్గా చార్ట్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి, ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో లెవెల్స్లో పెద్దగా మార్పు లేదు, మనం నిన్న అనుకున్న లెవెల్సే. ఒకటి మనం రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం, దాన్ని కూడా క్రాస్ అక్కడే ఓపెన్ అయింది ఈరోజు. కాకపోతే ఓపెన్ అయిన తర్వాత మూమెంటం స్ట్రాంగ్ ఉంది, లోయర్ లెవెల్లో మంచిగా సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్ క్లోజ్ అయింది. అయితే ఒక్కటి, ఇప్పుడు మన కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు, 25,160. దీన్ని క్రాస్ అయి దీనిపైన సస్టైనబుల్గా ఉంటే 25,380 వరకు వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆల్ టైమ్ హైని కూడా టచ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు డౌన్ సైడ్ చూస్తే ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 24,935. దీన్ని బ్రేక్ చేసి కిందకి వస్తే 24,800. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో నిన్న అనుకున్నట్టుగానే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది మంత్లీ పివోట్ లెవెల్. సో ఈ రోజులో అదే మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని 51,272 దగ్గర క్లోజ్ అయింది. 51,380 మన కీ లెవెల్. సో ఇప్పుడున్న మొమెంటం ప్రకారం చూస్తే కీ లెవెల్ని క్రాస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వన్స్ కీ లెవెల్ క్రాస్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ 51,690. డౌన్ సైడ్ అగైన్ మనకి మంత్లీ పివోట్ లెవెలే సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది, 50,930 అండ్ 960. ఆ లెవెల్స్ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటాయి. ఇన్ కేస్ అది బ్రేక్ అయితే మాత్రం 50,500 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్లో చూస్తే స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయినాయి, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్స్లో టాప్లో ఉంది దివీస్ ల్యాబ్. ప్రైస్ కూడా బాగా పెరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. ఇంకా ఫర్దర్గా స్ట్రాంగ్ మొమెంటం ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్టాక్ని మానిటర్ చేసి లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇండియన్ హోటల్, కోఫోర్జ్, ఇండియా మార్ట్, ఎల్టీఐఎం, సింజిన్, ఇప్కా ల్యాబ్, మారుతి, ఐసిఐసిఐ బ్యాంక్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. వీటిలో నుంచే మనం రెండు స్టాక్స్కి ఈరోజు టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ తర్వాత షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో కూడా ఒకసారి చెక్. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్ ఇవి: పిఎఫ్సి, జేకే సిమెంట్, ఆర్ఈసి, హీరో మోటోకార్ప్, శ్రీ సిమెంట్, అబాట్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్. వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రైస్ తగ్గుతుంది. ఇవి కొంత షార్ట్స్ బిల్డ్ అవుతుండొచ్చు, లేదా కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతూ ఉండొచ్చు ఈ స్టాక్లో. ఈ స్టాక్స్లో మనం ట్రేడ్ చేయాలనుకుంటే కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. ఇప్పుడు మనం రెండు స్టాక్స్కి టెక్నికల్గా చార్ట్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఇప్కా ల్యాబ్స్. ఇప్కా ల్యాబ్లో ఈరోజు మోర్ దెన్ 6% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దాంతోపాటు ప్రైస్ కూడా 2.57% ప్రైస్ పెరిగింది. అండ్ ఇక్కడ మనకి చార్ట్ వైజ్గా కంటిన్యూస్గా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంది. ఇది ర్యాలీస్, చిన్న చిన్న కరెక్షన్స్ ఇస్తుంది, మళ్ళీ అగైన్ ర్యాలీ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఈ ప్రీవియస్ సప్లైని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి ఒక 2 days కరెక్షన్ ఇచ్చింది. ఈ ర్యాలీ తర్వాత ఒక 2 days కరెక్షన్ తర్వాత ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది. ఇది ఈ లెవెల్స్ని క్రాస్ చేసి పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. మనం పైన హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఇప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ 1453, దీనికన్నా పైకి వెళ్తేనే మనం దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు, ఒక బ్రేక్అవుట్ లెవెల్ లాగా. సో హైయర్ లెవెల్లో ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి 1492. షార్ట్ టర్మ్లో ట్రేడింగ్ చేసేటప్పుడు ఇది మన ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకొని వీక్లీ పివోట్ లెవెల్ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని దీంట్లో
లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఇప్కా ల్యాబ్స్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి టాటా కమ్యూనికేషన్స్. టాటా కమ్యూనికేషన్స్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. 2000 కన్నా పైన బ్రేక్అవుట్ లెవెల్ అనుకోవచ్చు మనం. సో ఇది మానిటర్ చేసి లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే హైయర్ లెవెల్లో 2070 2080 మధ్యలో కొంత ప్రాఫిట్ రావచ్చు. ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. 2070 అండ్ 2080 అక్కడ మనం కొంత షార్ట్ టర్మ్ ప్రాఫిట్ కోసం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. వీక్నెస్ కొంచెం కింద, ఈరోజు లోని బ్రేక్ చేస్తేనే వీక్నెస్ ఉండొచ్చు. అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ అయ్యి ఈ లెవెల్స్ని బ్రేక్ చేసి మళ్ళీ రాబోయే రోజుల్లో 2080 ప్రీవియస్ హైస్ ఉన్నాయి, అక్కడి వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్టాక్ని కొంచెం మానిటర్ చేస్తూ మన లెవెల్స్ ప్రకారం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు టాటా కమ్యూనికేషన్స్. రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.